హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఈ వీడియోలో గడపకు వేసే తోరణాలు ఉంటాయి కదండీ! వాటిని పాలిస్టర్ క్లాత్‌తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దీనికోసము 3 కలర్స్ అయితే పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. నేను రెడ్, యెల్లో అలాగే 1 మీటర్ వరకు గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ 1 మీటర్ తీసుకున్నానండి. యెల్లో, రెడ్ 2 మీటర్ల చొప్పున తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత దీన్ని 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా మా ఛానల్‌ను చూస్తున్నట్టయితే మా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ వరకు మీరు దండ గుబ్బురుగా లావుగా కావాలంటే 3 ఇంచెస్ వరకైనా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము వీటినైతే కట్ చేసుకోవాలి. ఇది మందంగా ఉంది మనకు కట్ కావడం లేదంటే పెద్ద మడత మీద అయితే మనం కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగానే కట్ అవుతుంది. మనం తీసుకున్నది పాలిస్టర్ క్లాత్ కాబట్టి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకోవాలండి. క్లాత్ని అయితే కట్ చేసుకొని ముందు పక్కకు పెట్టేసుకోవాలి. 2.5 ఇంచెస్తో నేను ఇలా 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మొత్తం క్లాత్లన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మనము పోగులవి పోకుండా సీల్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని మొత్తం క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా మన ఇష్టం అండి. రెడ్ అండ్ లైట్ బిస్కెట్ కలర్లో వేసుకున్న చాలా బాగుంటుందండి. పెద్ద తోరణం చేసేది నెక్స్ట్ వీడియోలో ఇంకో విధంగా ఏ విధంగా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. వీటిని ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ చేసి పెట్టుకున్నామంటే మనము దండను రెడీ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీటిని పోగులు పోకుండా మనం సీల్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. క్యాండిల్ని ఇలా ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్ని ఇలా అన్నామంటే పోగులు బయటికి రాకుండా సీల్ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి మనం తీసుకున్న ప్రతి ఒక్క క్లాత్ని ఇలా అనేసుకుంటే పోగులు అవి బయటికి పోవండి, సీల్ అయిపోతాయి. మనం తర్వాత ఉతికిన తర్వాత కూడా మనం వాడుకోవటానికి చాలా యూస్ఫుల్ అండి. ఈ పోగులు అవి పోవు. మనం తీసుకునేది పాలిస్టర్ క్లాత్ కాబట్టి ఇలా క్యాండిల్తో ఒకసారి మనం అన్నామంటే పోగులు అవి బయటికి పోకుండా ఉంటాయండి. చూడండి ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న క్లాత్లన్నిటినీ అనేసుకోవాలి. తర్వాత దండను కుచ్చడం కోసం నేనైతే ఇక్కడ ఉలన్ తీసుకున్నానండి. లేదంటే మీ దగ్గర లావు థ్రెడ్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఒక పెద్ద నీడిల్ తీసుకొని ఈ విధంగా చూడండి ఒక రింగ్ వేసుకున్నాను. తర్వాత ఒక పూసనైతే వేసుకున్నానండి. తర్వాత మనం తీసుకున్న క్లాతులు ఉన్నాయి కదండి, సీల్ చేసుకునేటివి పోగులు బయటికి పోకుండా సీల్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఏదో చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కుచ్చుకోవాలండి. పెద్ద కుట్ట అంటాం కదా, ఈ కుట్టు ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈ విధంగా సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నానండి. ఇంకో వీడియోలో ఇంకో విధంగా ఏ విధంగా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి సింపుల్గా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగేంత సింపుల్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కుచ్చుకోవాలండి. ఇలా క్లాత్ మొత్తం అయిపోయే వరకు కుచ్చుకున్న తర్వాత దీనిపై నుంచి ఒక పూసనైతే కుట్టుకోవాలండి. అప్పుడు మనం కుచ్చిన కుచ్చులు అన్నీ దగ్గరకు అయిపోకుండా నీట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా మొత్తం చివరి వరకు అనుకున్న తర్వాత మనము పైనుంచి ఒక పూసనైతే ఖచ్చితంగా కుట్టాలండి. చూడండి ఈ విధంగా అనేసుకున్న తర్వాత పైనుంచి ఒక పూసనైతే సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలండి. మనకు పూస అయితే బయటికి అయితే అస్సలు కనపడదండి, కానీ మనకు దండ గడపకు కట్టినప్పుడు చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా మొత్తము మనము తీసుకున్న క్లాత్లన్నీ 1 బై 1 ఇలా కుచ్చుకుంటూ పోవాలి. చూడండి ఈ విధంగా అయితే నేను మొదట్లో ఎల్లో వాడుతున్నానండి. మీకు కలర్ కాంబినేషన్ ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే వేసుకోవచ్చండి. మనం కలర్ కాంబినేషన్ కూడా మనకు నచ్చిన కలర్లు అయితే వేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా పాలిస్టర్ క్లాత్ మిగిలినవి ఉన్నాయి కూడా ఒక 5-6 కలర్స్ని వాడి మనం దండ అయితే కుచ్చుకోవచ్చండి. ఇప్పుడు నార్మల్గా సింపుల్గా ఉండే దండ అయితే చూపిస్తున్నాను. ఇంకా పెద్ద దండను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కుచ్చి చూపిస్తానండి. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత దీంట్లో మళ్ళీ పైనుంచి ఒక పూసను అయితే కుచ్చుకోవాలండి. తర్వాత మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. నేను ఎల్లో తర్వాత రెడ్ అయితే వాడుతున్నానండి. చూడండి ఈ విధంగా రెడ్ కలర్ కూడా తీసుకున్న తర్వాత
వీడియోలో చూపించిన విధంగా చూడండి, సింపుల్గా పెద్ద కుట్టు కుడతాం కదండి, అదే విధంగానే కుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే తొందరగా కూడా చేసేసుకోవచ్చండి. మనం క్లాత్ కట్ చేసుకొని మొత్తం పోగులన్నీ పోకుండా సీల్ చేసుకున్నామంటే కుచ్చడం చాలా సింపుల్గా కుచ్చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇలా మొత్తం కుచ్చుకున్న తర్వాత మధ్యలో పూస అయితే ఖచ్చితంగా గోల్డ్ కలర్ అయినా వైట్ కలర్ అయినా మీ దగ్గర ఏ పూసలు ఉంటే ఆ పూసలు అయితే కుట్టండి. చూడండి, ఈ విధంగా కుట్టినామంటే మనకు దండ గుబురుగా వస్తుందండి. తర్వాత ఒకటి దాని కుచ్చుకి ఒకటి అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది. నేను 2 యెల్లో అలాగే 2 రెడ్ కుట్టానండి. తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే పూస కుట్టిన తర్వాత మాత్రమే కుడతానండి. చూడండి, ఈ విధంగా గ్రీన్ కలర్ కూడా కుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. దీని తర్వాత మనం మళ్ళీ యెల్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. నేను మొత్తం అంతా దండ అయిపోయినాక చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పూస అలాగే ఒక రింగ్ అయితే కుట్టానండి. ఇవి మనం గడపకు తగిలిచ్చేటప్పుడు మేకులకు అవి కుచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ రింగ్ తీసుకొని మనం మేకుకు అయితే కట్టుకోవడమే. మనం గడప ఏ సైజు ఉందో ఆ సైజు వరకు దండ కుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నేనైతే దండనైతే ప్రిపేర్ చేశానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో పెద్ద దండ అయితే చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమేనండి. మనకు దండ అయితే రెడీ అయిపోయింది. మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి కదండి. ఈ విధంగా సింపుల్గా ఒక 50 రూపీస్తో మనం దండనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.